నమస్కారం, TV8 న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. రాజ్యముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు. సీఎం చంద్రబాబు నిర్ణయం. తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. నేడు 2వ విడత రైతు రుణమాఫీ. 1,50,000 లోపు రుణాలు మాఫీ. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ రికార్డ్ బ్రేక్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. దాదాపు 17 గంటల పాటు సభ. తెలంగాణకు రెయిన్ అలర్ట్. పలు జిల్లాల్లో వర్షాలు. ఎల్లో అలర్ట్ జారీ. ఆంధ్రప్రదేశ్లోని భూ యజమానులకు ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకాలు మారనున్నాయి. ఇకపై రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం సచివాలయంలో రెవెన్యూ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోతో పాస్ పుస్తకాలను ముద్రించారు. అయితే తాము అధికారంలోకి వస్తే రాజముద్రతో పాస్ పుస్తకాలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో హామీ ఇచ్చిన విధంగా రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రూపొందించిన ఓ పట్టాదారు పాస్ పుస్తకాన్ని సీఎం చంద్రబాబుకు రెవెన్యూ శాఖ అధికారులు చూపించారు. QR కోడ్ స్కాన్ చేస్తే ఆస్తి వివరాలతో పాటుగా ఆ భూమికి ఎలా వెళ్లాలో దారి కూడా చూపేలా అధికారులు ఈ పట్టాదారు పాస్ పుస్తకాన్ని తయారు చేశారు. అలాగే రాజముద్రతో దీన్ని రూపొందించారు. దీనిపై చంద్రబాబు కూడా కొన్ని సలహాలు ఇచ్చినట్లు తెలిసింది. మరోవైపు చంద్రబాబు చేసిన సమీక్ష వివరాలను మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాకు వెల్లడించారు. పాస్ పుస్తకాల్లో వైఎస్ జగన్ ఫోటో ఎందుకు వేశారో అర్థం కాలేదన్న మంత్రి ఇకపై రాజముద్రతో పాస్ పుస్తకాలు ఇస్తామని వెల్లడించారు. ఇక గుజరాత్లో ఉన్న ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మీద అధ్యయనం చేసి ప్రజలకు మేలు చేసేలా ఏపీలో ఆ చట్టాన్ని రూపొందిస్తామన్నారు. పేరుతో ఇతనికి ఉన్నటువంటి బొమ్మల పిచ్చితో స్టేట్ నుంచి కూడా ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి సపోర్టుని సర్వేకి వాడుతూ స్టేట్ నుంచి కూడా అతని బొమ్మల పిచ్చి కోసం ఈ సర్వే రాళ్ళని చెప్పేసి లేదా పాస్బుక్ల కోసం అని చెప్పేసి ప్రజాధనాన్ని వేస్ట్ చేశారు. దానిపైన చర్చ జరిగింది. ఏదైతే సరిహద్దు రాళ్ళు అతని పేరు మీద చెక్కించుకున్నాడో దాటిని మళ్ళా గ్రామ అభివృద్ధి కోసం ఉపయోగించే విధంగా ఎట్లా చేస్తే బాగుంటుందో, అలాగే ఈ యొక్క సర్వే మూలంగా వచ్చినటువంటి ఉత్పన్నమైనటువంటి ఇబ్బందులన్నిటి కూడా మళ్ళా గ్రామ సభలు పెట్టి అవన్నీ కూడా రెక్టిఫై చేసిన తర్వాతే మిగతా దగ్గర సర్వేలో ముందుకెళ్లే విధంగా ఈరోజు సూచనలు ఇచ్చారు. మొత్తంగా 77 లక్షల రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళని తీయాలంటే మళ్ళీ ఒక 15 కోట్లు ఖర్చు అవుతుంది. ఏదో పేరు తీయాలన్నా కూడా అసలు అతని పేరు ఎందుకు పెట్టుకున్నాడో అతనికి తెలియట్లేదు. అలాగే పాస్బుక్లు కూడా రాబోయే రోజుల్లో పట్టాదారు బుక్లు కూడా రాజముద్రతోనే, ఎందుకంటే అందరూ గర్వంగా గతంలో చూసేవాళ్ళు, చాలా గర్వంగా పెట్టుకునేవాళ్ళు. ఇతని యొక్క ఫోటో పిచ్చితో ఏదో ఉచితంగా ఇచ్చిన విధంగా ఇలా పెట్టిన పరిస్థితి మనం చూసాము. అయితే ఇప్పుడు నూతనమైనటువంటి పాస్బుక్లు దాంట్లో కూడా ఇలా QR కోడ్ అన్నీ కూడా వచ్చి ఈ QR కోడ్ వస్తే ఆటోమేటిక్గా అతని విస్తీర్ణం అతని సైజుతో పాటు ఎక్కడికైతే వెళ్ళాలో దారి కూడా చూపించే విధంగా ఈ యొక్క కొత్త పాస్బుక్లు కూడా రూపకల్పన చేస్తా ఉన్నారు. తెలంగాణలోని రైతులకు గుడ్ న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా నేడు 2వ విడత రైతు రుణమాఫీ కానుంది. అసెంబ్లీ వేదికగా మధ్యాహ్నం 12 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి 2వ విడత రైతు రుణమాఫీ చేయనున్నారు. ఈ నెల 18న తొలి విడతలో 1,00,000 లోపు రుణాలు మాఫీ చేసిన సంగతి తెలిసిందే. 1,00,000 లోపు రుణాలున్న దాదాపు 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 6,000 కోట్లకు పైగా నిధులు జమ చేశారు. జూలై 31లోగా 2వ విడత మాఫీ చేస్తామని రేవంత్ ప్రభుత్వం చెప్పిన విధంగా నేడు రుణమాఫీకి సిద్ధమైంది. 2వ విడతలో భాగంగా 1,00,000 నుంచి 1,50,000 వరకు రుణాలు తీసుకున్న రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ దఫాలో దాదాపు 7 లక్షల మంది రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నారు. అందుకు 7,000 కోట్లు సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. అసెంబ్లీ ఆవరణలో 12 గంటలకు సీఎం రేవంత్ లాంఛనంగా 2వ విడత మాఫీ చేయనున్నారు. అందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శాసనసభ ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయల రుణమాఫీ కార్యక్రమానికి సంబంధించి 2వ విడత రుణమాఫీ చేసే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం చాలా సంతోషకరమైనటువంటి కార్యక్రమం. ఇది ప్రభుత్వానికి సంబంధించినంత వరకు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. సోమవారం 5వ రోజు అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో దద్దరిల్లింది సభ. ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కాగా అసెంబ్లీలో పద్దులపై సుదీర్ఘంగా చర్చ కొనసాగింది. ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేసి బడ్జెట్ పద్దుపై చర్చించారు. 19 శాఖల పద్దులపై సోమవారం అసెంబ్లీలో చర్చ కొనసాగింది. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభ మంగళవారం ఉదయం 3 గంటల 15 నిమిషాల వరకు సుదీర్ఘంగా కొనసాగింది. సాయంత్రం 4 గంటల 40 నిమిషాల నుంచి 5 గంటల 50 నిమిషాల వరకు టీ బ్రేక్ ఇచ్చారు. టీ బ్రేక్ అనంతరం అసెంబ్లీ మళ్లీ మొదలైంది. సుమారు 17 గంటలకు పైగా అసెంబ్లీ సమావేశాలు సాగాయి. దీంతో మాజీ సీఎం కేసీఆర్ రికార్డును ప్రస్తుత సీఎం రేవంత్ బ్రేక్ చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో అర్ధరాత్రి 2 గంటల వరకు సభ జరిగింది. అప్పట్లో అదే రికార్డ్. అయితే ఇప్పుడు ఆ రికార్డును రేవంత్ ప్రభుత్వం బ్రేక్ చేసింది. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభ సాయంత్రం టీ బ్రేక్ తర్వాత మంగళవారం తెల్లవారుజామున 3 గంటల 15 నిమిషాల వరకు కొనసాగించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ మల్లు భట్టి విక్రమార్కలు ప్రసంగం, మంత్రి కోమటిరెడ్డి వర్సెస్ జగదీష్ రెడ్డి, మంత్రి సీతక్క వర్సెస్ కౌశిక్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. బడ్జెట్ నిధులు, విద్యుత్ రంగంపై చర్చలు హాట్గా సాగాయి. 2400 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ టెండర్ పిలిస్తే బిహెచ్ఎల్ కొరియన్ కంపెనీ, బిహెచ్ఎల్ కంపెనీ, ఇంకొక కంపెనీ టెండర్లో పార్టిసిపేట్ చేసింది అధ్యక్ష. జార్ఖండ్లో 18% లెస్. సేమ్ తెలంగాణలో ఏ తారీఖు నాడైతే అంచనా రేట్లకు తెలంగాణ ప్రభుత్వం బిహెచ్ఎల్కు కాంట్రాక్ట్ ఇచ్చిందో సేమ్ సమయంలో, నేను తారీఖు కూడా మీకు చెప్తా అధ్యక్ష, 2017 అధ్యక్ష, జూలై 18, 2017 సేమ్ సందర్భంలో జార్ఖండ్ ప్రభుత్వము క్లియర్గా 2400 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే టెండర్ పిలిస్తే, సూపర్ క్రిటికల్ టెండర్ మీద వాళ్ళు టెండర్ పిలిస్తే బిహెచ్ఎల్, దుసాన్ అనే కొరియన్ కంపెనీ, ఎల్ఎన్టీ కంపెనీ 3 టెండర్ల కాంపిటీషన్లో పాల్గొన్నాయి అధ్యక్ష. ఇదే బిహెచ్ఎల్ 18% లెస్ కోట్ చేసి ఆ వర్క్ తీసుకున్నది అధ్యక్ష. ఈరోజు టెండర్ జరిగితే బిహెచ్ఎల్ కాంపిటీట్ చేసి జార్ఖండ్ రాష్ట్రంలో 18% లెస్లా సూపర్ క్రిటికల్ 2400 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు టెండర్ అక్కడ తగ్గించుకుంటే ఇక్కడ రేట్లకు వీళ్ళు ఒప్పందం చేశారు. అంటే 18% లెస్లో తెలంగాణలో వర్కులు చేయడానికి అవకాశం ఉన్న పవర్ ప్రాజెక్టును 4000 మెగావాట్ల విద్యుత్ పవర్ ప్రాజెక్టును బిహెచ్ఎల్కి అప్పచెప్పి ఏం చెప్పిండ్రు అధ్యక్ష? ఆ రోజు 2.5 సంవత్సరాలలో తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి చేసేది ఉన్నది కాబట్టి మేము బిహెచ్ఎల్కి ఇచ్చినామన్నారు. 9 ఏళ్ళు అయింది అధ్యక్ష టెండర్ ఇచ్చి. 9 ఏళ్ళు అయినా ఇంతవరకు ఉత్పత్తి మొదలు కాలేదు అధ్యక్ష. ఆనాడు 7 కోట్లకు పర్ మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేస్తామని ఒప్పందం చేస్తే ఇవాళ 10 కోట్ల రూపాయలకు పెరిగింది అధ్యక్ష అంచనా. కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. కుంభకోణానికి కారణం అక్కడ మాట్లాడేటైనా వాళ్ళ గురువు గారు దోపిడీకి ఏ విధంగా మొత్తం రాష్ట్రాన్ని జొర్రేయచ్చో, ఏ విధంగా దోసుకోవచ్చో వీళ్ళు చేసిన ప్రయత్నాలను, అది జార్ఖండ్ ఛత్తీస్గఢ్ నుంచి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో జరిగిందేంది, భద్రాద్రిలో సబ్ క్రిటికల్ టెక్నాలజీ, గుజరాత్కు సంబంధించిన ఇండియా బుల్ అనే కంపెనీ సబ్ క్రిటికల్ టెక్నాలజీతోని 1000 మెగావాట్స్కు పర్చేజ్ అగ్రిమెంట్ ఇచ్చింది అధ్యక్ష బిహెచ్ఎల్కు. ఆ తర్వాత 2011లో కేంద్ర ప్రభుత్వం ఒక యాక్ట్ తీసుకొచ్చింది, పార్లమెంటులో అమెండ్ చేసి 2013 సంవత్సరం లోపల దేశంలో ఉన్న అన్ని సబ్ క్రిటికల్ టెక్నాలజీ పవర్ ప్రాజెక్టులను అన్నిటిని కూడా సూపర్ క్రిటికల్కు మార్చుకోవాలి. కొత్తగా నిర్మాణం చేయబోయే ప్రాజెక్టులు కూడా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ. సబ్ క్రిటికల్ టెక్నాలజీ అంటే నేను సింపుల్గా చెప్పదలుచుకున్నా అధ్యక్ష, సబ్ క్రిటికల్లో నువ్వు బొగ్గు పోసి ఉత్పత్తి చేస్తే బూడిద బొచ్చడు వస్తుంది, విద్యుత్ తక్కువ వస్తుంది అధ్యక్ష, కాలుష్యం ఎక్కువ వస్తుంది అధ్యక్ష. సో కాలుష్యాన్ని నియంత్రించడానికి, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి, బూడిదను తగ్గించడానికి ఆ కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని ఆపేసి సూపర్ క్రిటికల్లో బూడిద తక్కువ, విద్యుత్ ఎక్కువ, కాలుష్యం నియంత్రించవచ్చని సూపర్ క్రిటికల్కి వెళ్ళమని మన్మోహన్ సింగ్ గారు కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. చట్టం తీసుకొచ్చి కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చింది. 2011లో చట్టాన్ని చేసినప్పుడు 2013 ఆఖరి వరకు ఇవన్నీ కూడా మార్చాలి కొత్తయని. ఈ పీరియడ్లో ఇండియా బుల్స్ అనే గుజరాత్ కంపెనీ బిహెచ్ఎల్కి పర్చేజ్ ఆర్డర్ ఇచ్చి కొనుగోలు చేసినాక యాక్ట్ మారింది. యాక్ట్ మారినాక వాళ్ళు అక్కడ ప్రారంభించలేకపోయారు, అది అక్కడ ఉండిపోయింది. వాళ్ళు వెనక్కి బిహెచ్ఎల్ను మేము కట్టిన పైసలు మాకు వాపసు ఇవ్వండి అని అడిగినారు. అప్పుడు బిహెచ్ఎల్ ఏమన్నది, మీరు పర్చేజ్ ఆర్డర్ ఇచ్చిండ్రు, మేము ఆల్రెడీ మిషన్లు తయారు చేసి ఆడ పెట్టినాం, ఇప్పుడు మీ డబ్బులు మీకు వెనక్కి ఇవ్వడానికి లేదు, మిగతా బ్యాలెన్స్ కూడా మాకు కట్టాల్సిందని వాళ్ళు అన్నారు. అప్పుడు బిహెచ్ఎల్ని ఏం చేయాలంటే, ఎవడైనా తలమాసినోడు
ఎవడైనా రాష్ట్రాన్ని దిగమింగటోడు దొరికితే బక్రాగాన్ని తీసుకొచ్చి మాకు అప్పచెప్పు, ఆ బక్రాగాన్ని నెత్తి మీద ఇవన్నీ పెడతాం, నువ్వు నీ పైసలు తీసుకొని పోని. అప్పుడు ఆ బక్రా ఎవరైనా అంటే అక్కడ మాట్లాడతాయన అయిండు. కమిషన్ల కక్కుర్తి పడి ఇండియా బుల్ నుంచి 1000 కోట్లు మెక్కి కాలం జల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని బిహెచ్ఎల్ నుంచి మేము కొనుగోలు చేస్తామని వీళ్ళు వెళ్ళి ఒప్పందాలు చేసుకున్నాక వీళ్ళు పేమెంట్లు బిహెచ్ఎల్ చేస్తే బిహెచ్ఎల్ ఇండియా బుల్స్ గుజరాత్ కంపెనీకి పైసలు వాపసు ఇచ్చిండు అధ్యక్ష. అంటే ఇండియా బుల్స్కు వీళ్ళకు మధ్యలో జరిగిన ఒప్పందం, జరిగిన అవినీతి లావాదేవీలు, చీకటి వ్యాపారాలు, దాంట్లో భాగంగానే ఇండియా బుల్స్ కంపెనీని బెయిల్ అవుట్ చేయడానికి వీళ్ళు బిహెచ్ఎల్ దగ్గరకు పోయి కాలం జల్లిన టెక్నాలజీని నామినేషన్ బేసిస్ మీద బిహెచ్ఎల్కి ఇచ్చి తెచ్చిండ్రు అధ్యక్ష. ఏపీలో ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, బ్యాగుల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తం 1,08,619 మంది ఫస్ట్ ఇయర్, 92,134 మంది సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఈ పుస్తకాలు అందజేయనున్నారు. ఒక్కో విద్యార్థికి 12 నోట్ పుస్తకాలతో పాటుగా సంబంధిత గ్రూప్ పాఠ్య పుస్తకాలు, బ్యాగ్ పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే ఇవి జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు చేరాయి. వీటిని త్వరలోనే విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కాలేజీలో చదివే ఒక్కో విద్యార్థికి పాఠ్య పుస్తకాలతో పాటు 6 చొప్పున వైట్ రోల్ నోట్స్, బ్యాగ్తో సహా పంపిణీ చేస్తారు. అయితే త్వరలోనే నియోజకవర్గాల వారి ఎమ్మెల్యేలతో పుస్తకాలు పంపిణీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇంటర్మీడియట్ బుక్స్ బయట కొనుగోలు చేయాలంటే ఖర్చు అవుతోందని ప్రభుత్వ కాలేజీలో చదివే వారికి అది భారం అంటున్నారు. తమకు ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వం ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేస్తామని ప్రకటించడం సంతోషంగా ఉందంటున్నారు విద్యార్థులు. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఈ నెల 18న సభ్యత్వ నమోదు ప్రారంభం కాగా ఇప్పటి వరకు 10 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయని నేతలు తెలిపారు. దీంతో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. మరో వారం పాటు సభ్యత్వ నమోదుకు గడువును పెంచామని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. జనసేన పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ప్రతి నియోజకవర్గంలోనూ 5,000 మంది క్రియాశీల సభ్యత్వం తీసుకునేలా కృషి చేద్దామన్నారు. గత ఏడాది కంటే ఎక్కువగా రికార్డు స్థాయిలో సభ్యత్వాలు నమోదయ్యాయన్నారు. ఏపీలో 175 నియోజకవర్గాలతో పాటు తెలంగాణలో ఎంతో ఉత్సాహంగా సభ్యత్వాలు జరుగుతున్నాయన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సభ్యత్వం తీసుకునేందుకు ప్రజల ముందుకు రావడం శుభపరిణామన్నారు. సభ్యత్వ నమోదు సమయంలో కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చాయన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సభ్యత్వ నమోదుకు జన సైనికులు ముందుకొస్తున్నారని, తీవ్రంగా వర్షాలు పడి ఇబ్బంది పెట్టినందువల్ల సభ్యత్వ నమోదు గడువును పెంచాలని పార్టీ నేతలు కోరారన్నారు. జనసేన పార్టీ నేతలు కేడర్ వినతి మేరకు మరో వారం గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 10 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయని, గత ఏడాది కంటే ఎక్కువగా రికార్డు స్థాయిలో సభ్యత్వాలు నమోదయ్యాయని నాదెండ్ల మనోహర్ తెలిపారు. సభాధ్యక్షుడు మండల రాజేష్ గారికి, సోదరుడు అమిశెట్టి వాసు గారికి, రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ కోసం మనందరితోటి అహర్నిశలు కార్యక్రమం విజయవంతం జరగాలనే తపనతో పనిచేసిన మన కళ్యాణం శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ఐటీ విభాగానికి మొదటి నుంచి కూడా పార్టీ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి ఇతర దేశాల్లో అవకాశాలు ఉన్నా కూడా మన దేశంలోనే ఎక్కువ సమయం కేటాయించి పార్టీ కోసం అంకిత భావం చేస్తున్న మన ఐటీ విభాగం అధ్యక్షుడు మిర్యాల శ్రీనివాస్ గారికి, స్థానికంగా ఉన్న వీర మహిళా రీజనల్ కోఆర్డినేటర్లకి, వివిధ విభాగాల సభ్యులకు, అదేవిధంగా విజయవాడ పట్టణ డివిజన్స్లో పోటీ చేసి కొంతమంది పార్టీ కోసం రాత్రింబవలు కృషి చేసి నిలబడిన వ్యక్తులు, వారితో పాటు ఈరోజు ఆ డివిజన్ అధ్యక్షులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. నిజంగా చెప్పాలంటే క్రియాశీలక సభ్యత్వం ఒక ఎమోషన్. పార్టీతో మనం ఒక కుటుంబ సభ్యులుగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయాణంలో మన అడుగుజాడలు కూడా ఉండాలని, ఆయన చేసిన కృషిలో కొంతవరకు మనం ఏదో విధంగా భాగస్వాములు అవ్వాలని తపనతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది జన సైనికులు, వీర మహిళలు నిల్చున్నారు. మొదటి సంవత్సరంలో ఆ రోజు కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు 1,00,000 సభ్యత్వం చేయగలిగాం 2021లో. 2022 వచ్చే వరకు సుమారు 3,50,000 సభ్యత్వం చేయగలిగాం. గత సంవత్సరం 2023లో అది 6,47,000కి మనం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళగలిగాం. భారతదేశంలో ఈ రోజుకి కూడా ఏ రాజకీయ పార్టీ తన సభ్యులను ఒక కుటుంబ సభ్యులుగా భావించుకుని వాళ్ళకి రక్షణే కాకుండా ధైర్యం నింపే విధంగా, వాళ్ళకి ఒక మనస్ఫూర్తిగా వాళ్ళకి ఒక అవకాశం, ఒక వేదిక
అద్భుతమైన భవిష్యత్తు ఉందనే ఒక నమ్మకంతో వచ్చిన వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవాలనే ఆలోచనతో మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ క్రియాశీలక సభ్యత్వం ఆ రోజు ప్రారంభించాం. చాలా సందర్భాల్లో మనం చూసాం, ఎంతోమంది మన యువత పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ర్యాలీల్లో చిన్న చిన్న గాయాలు, ఆ బైక్ ర్యాలీస్లో, అదేవిధంగా ఎక్కువ శాతం మన పార్టీలో యువత కష్టపడి పనిచేస్తున్న వాళ్ళంతా కూడా ప్రతిరోజు చిన్న చిన్న పనులు చేసుకొని కుటుంబాలని నడుపుకొని వాళ్ళ చేతుల పైన ఎంతో నిలకడగా భవిష్యత్తు పైన ఎంతో ఆశ పెట్టుకొని నిజాయితీగా పనిచేయాలనే ఆలోచనతో నిలబడిన వ్యక్తులందరికీ కూడా వారి కుటుంబంలో ఒక ప్రమాదం జరిగితే మనం ఆదుకోవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. 500 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకుంటున్నారంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఎటువంటి వ్యక్తులకి ఈ 3 సంవత్సరాల్లో దాదాపు మనం 20 కోట్ల రూపాయలు మనం ఇచ్చాం. 20 కోట్ల రూపాయల్లో ఎంతో బాధాకరమైన విషయం ఏంటంటే మనం ఒక 344 జన సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కానీ కోల్పోయిన ప్రతి కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన 5 లక్షల రూపాయలు ఆ చెక్ తీసుకెళ్ళి మనం అందించినప్పుడు ఆ కుటుంబానికి ఒక భరోసాగా నాయకత్వం అంతా కలిసి వచ్చి చాలామంది పాపం ఈ రోజుకి పేదరికంలో ఉన్న కుటుంబాలు, వాళ్ళకి 5 లక్షల ఆర్థిక సాయమే కాకుండా పార్టీ నుంచి మేము మీకోసం నిలబడతాం, మీరు ధైర్యంగా ఉండండి, ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మా పార్టీ నాయకులు మీకు అండగా నిలబడతారని మనం ఈ క్రియాశీలక సభ్యత్వం ద్వారా మనం తీసుకెళ్ళగలిగాం. మేమందరం కూడా మీకు అండగా నిలబడతాం. ఏనాడు మమ్మల్ని వదిలేశారనే భావన మీకు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఇంత పెద్ద వాన కురుస్తున్నా కూడా మీరందరూ హాజరైనందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన. తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులు స్వామివారి దర్శనానికి ముందు శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేయడం ఆనవాయితీ. తలనీలాలు సమర్పించిన భక్తులతో పాటుగా ఇతర భక్తులు కూడా కోనేటిలో స్నానం చేసి శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే ఆగస్టు 1వ తేదీ నుంచి నెల రోజుల పాటు మీకు ఆ భాగ్యం దక్కకపోవచ్చు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఉన్న పుష్కరిణిని ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు మూసివేయనున్నారు. ఈ నెల రోజుల పాటు శ్రీవారి భక్తులకు కోనేటిలో స్నానం చేసేందుకు వీలుండదు. ఈ విషయాన్ని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీవారి పుష్కరిణిలో ఉన్న నీటిని పూర్తిగా తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేసేందుకు నెల రోజుల పాటు పుష్కరిణి మూసివేయనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో నెల రోజులు పుష్కరిణి హారతి కార్యక్రమం ఉండదని తెలిపింది. శ్రీవారి పుష్కరిణిలో నీటిని నిల్వ చేయరు. ఈ నీటిని శుద్ధి చేసి మళ్లీ ఉపయోగించుకునేందుకు రీసైక్లింగ్ వ్యవస్థను సైతం ఏర్పాటు చేసుకున్నారు. ఇక నిరంతరంగా నీటిని శుద్ధి చేస్తూ వినియోగిస్తూ ఉంటారు. అయితే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా నెల రోజులు కోనేటిని మూసివేసి మరమ్మతులు చేపడుతూ ఉంటారు. ఇందులో భాగంగా మొదటి 10 రోజులు కోనేటిలో నీటిని తొలగిస్తారు. ఆ తర్వాత 10 రోజుల పాటు మరమ్మతులు చేపడతారు. ఆఖరి 10 రోజుల్లో నీటిని నింపే కార్యక్రమం ఉంటుంది. ఈ మొత్తం పనులను టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం చేపడుతూ ఉంటుంది. పులులను వేటాడితే తాట తీస్తామంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ పులుల సంఖ్య పెంచే దిశగా సంరక్షణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పులులను కాపాడితే అవే అడవులను రక్షిస్తాయని, పచ్చదనం పెరిగితే పర్యావరణ సమతుల్యం ఉంటుందని పవన్ అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో నల్లమలలో టైగర్ ట్రాకర్స్గా సెంచరీ గురించి ప్రధానమంత్రి మోడీ ప్రస్తావించడం సంతోషకరమని పవన్ అన్నారు. Principal Chief Conservator of Forest and Head of Forest Forestry, Chiranjeev Chaudhary ji, and Special Chief Secretary Sri Anant Ramagar, Deputy Directors of Project Tiger and other officers of Forest Department. My heartfelt namaskars to you all. And my special namaskars to Dr. Mr. Imran Siddiqui from Hyderabad Tiger Conservation Society and to Sri B. Rajshekhar from World Wildlife Fund and Sri Rakesh Kalwa, wildlife biologist and rescue tiger. Wounded tiger చేస్తే దాన్ని నలిగిపోయి దాన్ని ఎన్స్నేడ్ దాన్ని మళ్ళీ తీసుకొచ్చి దానికి బాగు చేసి పంపిస్తే అది ఎంత గుండె కదిలించేసిందంటే మన విజువల్ చూస్తూ ఉంటే ఒక తెలియని ఒక గుండెల్లో ఒక ఉద్వేగపూరితంగా అనిపించింది చాలా. అండ్ రియల్లీ కంగ్రాచులేట్ యూ ఆల్ ఫర్ హ్యావింగ్ సచ్ గ్రేట్ ఎఫర్ట్స్ తోటి, గ్రేట్ కమిట్మెంట్ తోటి మీరు చేస్తున్న దానికి మీకు 2 చేతులకి మీ అందరికీ థ్యాంక్ యూ. సో
ఎనీథింగ్ నేను మీకు చేయగలిగి, అలాగే మీరు మేజర్లీ నాకు ఉన్నది జస్ట్ వాంట్ సే యాడ్ ఫ్యూ పాయింట్స్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ మై సైడ్. The development of we'll take this forward, make it as one single Nallamala Srisailam Tiger Reserve to Seshachalam corridor is crucial for dispersing the growing tiger population by connecting the Nallamala Hills and Seshachalam Hills. So together we can create a future where tigers roam freely in the wild and their roars echoing through forests for generations to come. We are committed to that, and we are committed for that, and we will take it forward. And any kind of illegal killing and trade of tigers should be, we have to look for, most of the times in these cases, I think the right punishment is not being given, or lack of identification, something. We have to explore different kinds of methods. మళ్ళీ రిపీటెడ్గా చెప్తాను, మొన్న కూడా చెప్పాను, 3-4 days బ్యాక్ కూడా చెప్పాను. సాధ్యమైనంత వరకు మనకి ఉద్యోగస్తుల భర్తీని ఎలా చేయాలో ఖచ్చితంగా విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అండ్ ఐ రిక్వెస్ట్ యూ రీచ్ అవుట్ టు మై ఆఫీస్ అండ్ ప్లీజ్ ప్రయారిటీస్ తీసుకొని చేస్తాను. సో నా దగ్గరికి వస్తున్నప్పుడు, నా దగ్గర టుడే మై ఎంటైర్ వెల్త్ ఈజ్ మై కలెక్షన్ ఆఫ్ బుక్స్. So today morning I was thinking, I said, why should I go empty-handed? And at least Chiranjeev Chaudhary గారికి ఏదైనా ఇవ్వాలి అంటే చాలా నాకు ఇంత అనుకోలేదు. But I was searching for many books, but I could come out with only this particular book. I had just one. The rest of the books were in Hyderabad. The Secret Network of Nature and Peter Wolben, one of the Forest Commission officer in Germany. So he wrote a trilogy, 3 books రాసిన దాంట్లో నాకు ఇది one of the book ఉండిపోయింది. So I want to gift it to Chiranjeev Chaudhary గారు. So I will end with this poem by ఇది చిన్నప్పుడు నాకు చాలా ఇష్టం. when I was growing up in Time Stops at Shamli అని, Night Train at Dioli అని. So one of our officers, IFS, Sri Shivaram garu, he gave me this poem today. You are the quiet men who do not boast, and this is in the context of to the Indian foresters, maybe IFS officials like you, and anyone who's making the forests of India thrive. You are the quiet men who do not boast, to the Indian foresters. You are the quiet men who do not boast, although you have done much more than most, to make this land a sea of green, from here to far Cape Comorin. Without some help to nature's thrust, our land would be a bowl of dust. For land which has no forest wealth must suffer in its natural health, as herbs and plants all need green cover before they help the sick recover. And we need trees to hold together, beasts and birds of every feather, and leaves so that the air stays sweet. All this and more is no mean feat. Dear foresters, you have not toiled for fame or favor. Yours has been a love of labor. Our thanks, instead of desert sand, you have given us this green and growing land. And thanks to Ruskin Bond, and my love for Ruskin Bond about like he could see the erosion of land, killing of animals. I think that's what made him to do that. I think it's nice to remember him. And thank you, sir, for giving me this opportunity. తెలంగాణ వాసులకు బోనాల పండుగ అంటే ఓ ఎమోషన్. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా గ్రామ దేవతలు కులదైవాలను పెద్ద ఎత్తున ఉత్సవాలు చేస్తూ ఉంటారు. ఆషాఢ మాసం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఈ బోనాల సంబరాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో అయితే గోల్కొండ బోనాల నుంచి మొదలు పెడితే మహంకాళి బోనాలు, లాల్ దర్వాజా బోనాలను అట్టహాసంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే ఈరోజు పాత బస్తీలో ఘనంగా నిర్వహించిన లాల్ దర్వాజా బోనాల సందర్భంగా వేడుకల్లో పాల్గొన్న గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బోనాల పండుగ అంటే చాలామంది యువత తాగడం, ఎగరడం మాత్రమే అనుకుంటున్నారని, బోనాల పండుగ అంటే అది కాదన్నారు రాజాసింగ్.
బోనాల పండుగ అంటే మన ధర్మం, సంస్కృతి అని చెప్పుకొచ్చారు. మన సంస్కృతిని కాపాడడం మన అందరి బాధ్యత అని యువతకు ఈ పండుగ ప్రాముఖ్యతను వివరించాలని సూచించారు. కొంతమంది మాత్రం బోనాల పండుగ అంటే తాగే పండుగని ప్రొజెక్ట్ చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని, అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారని వివరించారు. బోనాల పండుగలో హిందూ భక్తులు తమ కుటుంబం బాగుండాలని మేకలు, గొర్రెలను అమ్మవారికి సమర్పిస్తారని రాజాసింగ్ వివరించారు. అయితే ఆ మేకను బలిచ్చేవాళ్ళు ముస్లింలై ఉంటారని చెప్పుకొచ్చారు. హిందువుల్లో కూడా కొంతమంది మేకలను కోసేవాళ్ళు ఉంటారని, వారిని పిలిపించి కోపించుకోవాలని సూచించారు. ఎందుకంటే ముస్లిం వాళ్ళతో కోయిస్తే వాళ్ళ అల్లాకి సమర్పించేటట్లు ఫాతియా చదివి హలాల్ చేసుకొస్తారని, దాంతో అది ఎంగిలవుతుందని తెలిపారు. అమ్మవారికి ఎంగిల్ చేసిందని బలి ఇవ్వకూడదని, హలాల్ని బహిష్కరణ చేయాలంటూ రాజా సింగ్ పిలుపునిచ్చారు. మనము బోనాలు ఎందుకు చేస్తాము, యువకులకు తెలియాలి. ఫస్ట్ చాలా మంది యువకులు ఏ విధంగా అనుకున్నారంటే బోనాలంటే తాగాలి, డ్యాన్స్ ఆడాలి. అది కాదండి. ఇది మన ధర్మం, ఇది మన సంస్కృతి. మన ధర్మాన్ని, మన సంస్కృతిని కాపాడే బాధ్యత మన అందరూ నిలుగుతారా లేదా? మనం ఎందుకు కదా మన సంస్కృతిని కాపాడే మన అందరినీ బాధ్యత. కానీ కొంతమంది మన ధర్మాన్ని, మన సంస్కృతిని, మన బోనాల పండుగకి తాగే పండుగ అని ఆ విధంగా ప్రజలు చేస్తున్నది కాదు. బోనాలంటే మనం అమ్మవారికి మొక్కుతాం, మనం పూజ చేస్తాం. పూజ ఎందుకు చేస్తామంటే ఈ సంవత్సరం వర్షం బాగా పడాలి, పొలాలు మంచిగా ఉండాలి, అదేవిధంగా ఇట్లాంటి కూడా రోగం రాకూడదు అని మనం అమ్మవారికి పూజ చేస్తాం. అదేవిధంగా బోనాల పండుగలోనే చాలా గుడి కాడ మనం మేకలు కూడా, గొర్రెలు కూడా కోస్తాం కదా. గొర్రెలు అంటే కదా, మనము గొర్రెలు కూడా కోస్తాం. కానీ దురదృష్టం ఏంటంటే చాలా వరకు కోయోళ్ళు ఎవరుంటారు, చాలా మంది ముస్లిం వాళ్ళని పిలుస్తున్నారు కోయి. అది చాలా తప్పు. ఎందుకంటే మన చాలా వరకు మన హిందువులు కూడా ఉన్నారు, వాళ్ళకి పిలిపించి కోయిపియాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ముస్లిం వాళ్ళతోని కోయిపిస్తే ఆయన కోసే ముందు ఒక స్లోగన్ అయినా తీసుకున్నారు. ఆయన నోట్లో ఆయన స్లోగన్ ఏ విధంగా తీసుకుంటే, ఈ మేక నేను అల్లాకి ఇప్పిస్తున్నా, ఈ మేక, ఈ గొర్రె నేను అల్లాకి ఇప్పిస్తున్నా అని కోస్తాడు ఆయన. అది ఎంగిలైందా లేదా? ఎంగిలైపోయింది కదా. అదే ఎంగిలైనా మనం అమ్మవారికి ఇప్పిస్తామా? ఎక్కాము కదా. అందుకోసం అది చిన్న నాలెడ్జ్, కానీ చాలా పెద్ద మాట. మన అమ్మవారికి ఎంగిలి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కియొద్దు. మన హిందువులకి పిలవాలి. మన హిందూ పోయేందుకు జయ మాతాజీ అని కోస్తాడు. అందుకోసం హలాలుని మనము బ్యాన్ చేయాలి. మన హిందువులతోనే మనం పూజ గాని, ఈ మేకలు గాని, గొర్రెలు గాని వాళ్ళతోనే కోయిపియాలని నేను అందరికీ దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను. జయ మాతాజీ. ప్రభాస్ ఈ పేరు వింటే పాన్ ఇండియా మొత్తానికి కళ్ల ముందు బాహుబలి, సాహో, కల్కి 2890 ADలో చూసిన ఓ పెద్ద యాక్షన్ హీరో గుర్తొస్తాడు. కానీ టాలీవుడ్ ఆడియన్స్ మాత్రం వీటితో పాటు డార్లింగ్, మిర్చి, మిస్టర్ పర్ఫెక్ట్లో చూసిన ఓ చిలిపి క్లాస్ వింటేజ్ హీరో గుర్తొస్తాడు. అలాంటి ప్రభాస్ను మళ్ళీ ఇక చూడలేమేమో అని భయపడిన ఫ్యాన్స్కి రాజాసాబ్ గ్లిమ్స్తో ఊపిరి పీల్చుకునేలా చేశాడు డైరెక్టర్ మారుతి. ఏ ముహూర్తాన ప్రభాస్ బాహుబలి సినిమాకు ఓకే చెప్పాడో కానీ అప్పటి నుంచి కత్తులు, కటార్లు, తుపాకీలు, బాంబులు తప్ప డార్లింగ్ చేతిలో మరొకటి కనిపించలేదు. ఇది ఎంతోమంది ప్రభాస్ ఫ్యాన్స్ మనసులో ఉండిపోయిన మాట. పాన్ ఇండియా సినిమాలు కదా, ఆ మాత్రం యాక్షన్ లేకపోతే ఎట్టా అనుకుని ప్రభాస్ ఫ్యాన్స్ అంతా వీటికి అలవాటు పడిపోయారు. ఇక సలార్ చిత్రంలో ప్రభాస్ తలాలు నరుకుతుంటే కాలర్ ఎగరేసి తిరిగారు అభిమానులు. కానీ ఎక్కడో మనసులో చిన్న వెలుతుండిపోయింది. తమ అభిమాన హీరో ప్రభాస్ను మళ్ళీ డార్లింగ్ లుక్లో చూడలేమేమో అంటూ ఫ్యాన్స్ చాలా బెంగ పెట్టుకున్నారు. దీన్ని కల్కి 2890 ADలో కొంతవరకు తీర్చాడు డైరెక్టర్ నాగాశ్విన్. పేరుకి ఫుల్ ఆన్ యాక్షన్ సినిమా అయినప్పటికీ ఇందులో ప్రభాస్ క్యారెక్టర్ మాత్రం చాలా లైట్ హార్టెడ్గా ఉంటుంది. దీంతో చాలా రోజుల తర్వాత ప్రభాస్ క్యారెక్టర్ నవ్వులు పంచడం చూశారు అభిమానులు. ఇక తెలంగాణలో వర్షాలు వేయడం లేదు. గత 10 రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. జూలై 3వ వారంలో వర్షాలు ప్రకటించగా వరుసగా 5 రోజుల పాటు ముసురు కమ్ముకుంది. ఆ తర్వాత కూడా భారీ వర్షాలు కురిశాయి. దీంతో రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, జలాశయాలు నిండుకుండల్లా మారాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేశారు.
ఇవాళ కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. రుతుపవనాల ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ప్రధానంగా ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. దక్షిణ తెలంగాణ జిల్లాలైన నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట్, మెదక్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.